మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. చార్లెస్ కర్క్ అనబడేటువంటి ఒక సువార్థికుడు, అదేవిధంగా సోషల్ యాక్టివిస్ట్, ఇంకా రాజకీయ పరంగా ఒక కీలకమైనటువంటి వ్యక్తి సెప్టెంబర్ 10వ తారీఖున మరణించడం ఎంతో బాధాకరమైనటువంటి విషయం. ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. చార్లెస్ కర్క్ అనబడేటువంటి వ్యక్తి యేసు ప్రభు వారిని ఎంతగానో ఆదర్శంగా తీసుకొని అనేకులను రక్షణలోకి నడిపించాలి, ఇంకా దేవుని రాజ్యములో అనేకులు వారసులవుటకు ఒక కీలకమైనటువంటి పాత్రను పోషించారు. ఈయన బోధనలు ఎంతో ఆకర్షణీయంగా ఉండేవి. యవనస్తులందరూ కూడా పాడైపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఈయన అందరినీ పరామర్శించి దేవుని యొక్క సత్యవాక్యాన్ని బోధిస్తూ అనేకుల్ని రక్షణ మార్గంలో నడిపిస్తూ దేవుని రాజ్య పనిలో నిర్నిమిత్తముగా వాడబడ్డారు. అయినప్పటికీ సెప్టెంబర్ 10వ తారీఖు ఒక సభలో, ఒక యూనివర్సిటీ మీటింగ్లో ఆయన ఉన్నప్పుడు, ఆ మీటింగ్ అయిపోయిన తనంతరము ఆయన్ని ఒక వ్యక్తి గన్నుతో షూట్ చేసి చంపటం జరిగింది. ఈయన ఎంతగానో నిర్నిమిత్తముగా క్రీస్తు పనిలో వాడబడుతూ, అదేవిధంగా సోషలిస్ట్గా ఉంటూ అనేకులకు సహకారంగా ఉంటూ జీవించాడు. ఆయన జీవితము మనకి ఈ రోజున ఒక మాదిరిగా కనపడుతూ ఉంది. ఆయన ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా క్రీస్తు యొక్క పనిని విడిచిపెట్టకుండా సువార్త విషయమై ముందుకు సాగాడు. అపోస్తులైనటువంటి పౌలు గారు సువార్త విషయమందు నేను సిగ్గుపడవాడును కాను అని ఏ విధంగా సెలవిచ్చారో, అదేవిధంగా చార్లెస్ కర్క్ అనబడేటువంటి ఒక వ్యక్తి తన యొక్క జీవితం అంతా కూడా క్రీస్తు కొరకు ఖర్చు చేశాడు. ఆయన బోధనల పట్ల డిబేట్లు చేస్తూ క్రీస్తు కొరకైనటువంటి గొప్ప హతసాక్షిగా మారారని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. ఆయన ఎంతోమందికి సహాయం చేస్తూ వారిని క్రీస్తు మార్గంలోకి నడిపిస్తూ, క్రైస్తవంలో ఉన్నటువంటి సత్యమైనటువంటి విషయాల్ని బోధిస్తూ, క్రైస్తవ విలువలను అనేకులకు బోధిస్తూ, అనేకుల్ని సత్య మార్గంలో నడిపిస్తూ రక్షణ బాటలో వారిని నడిపించారు. అక్టోబర్ 14, 1993లో జన్మించి సెప్టెంబర్ 10, 2025లో అనగా కేవలము 31 సంవత్సరంలో దేవుని యొక్క పనిలో వాడబడి దేవుని వైపు అనేకుల్ని ఆకర్షణీయులుగా చేశాడు. ఈయన యొక్క జీవితము నేటి క్రైస్తవ సమాజమైన మనందరికీ ఒక మాదిరిగా ఉంచుకొని ఆయన వల్లే ఇంకా మనము సువార్తను ప్రకటించి సత్య మార్గాన్ని ప్రకటించాలి అని ఆయన యొక్క జీవితము మనకు నేర్పుతుంది. ఒక సాటి క్రైస్తవునిగా నేను చెప్పే విషయం ఏంటి అనంటే, మనందరము కూడా ఆ వ్యక్తి కొరకు, ఆ వ్యక్తి యొక్క కుటుంబం కొరకు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఎంతగానో ప్రార్థించవలసిన వారమై ఉన్నాము కనుక మనమందరము కూడా వారి కుటుంబ ఆదరణ కొరకు, అదేవిధంగా వారి బంధుమిత్రుల ఆదరణ కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని పనిలో మనం ఇంకనూ ముందుకు సాగుదాం. ఆ చార్లెస్ కర్క్ అనబడేటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని మనకు ఆదర్శనముగా తీసుకుందాం. ఇంకనూ దేవుడు మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. You want all people to come to Christ. Yes. Even my Jewish family members. You want us to come to Christ. Yes, I hope you accept Yeshua as the Lord and Savior. When I went to Israel, I saw the Bible come to life. When I went to Israel, I saw Abraham, Isaac, and Jacob, and Sarah, Rebecca, and Leah in the Hall of the Patriarchs. When I went to Israel, what I read as Bible stories popped open, and I came in contact with the living God that walked on water and rose Lazarus from the dead. This is the Word of God. This is real.